ఓనాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కథ చెప్తా. కథ కాదు ఇది నిజమే. ఒక ఆయన వచ్చాడు. ఒక ఆయన వచ్చి అన్న గుర్తుపట్టినవా అని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏ పిచ్చాడా నువ్వేందరూ నాయన బాగుండారా అన్నాడు. నాయన చచ్చిపోయి 60 ఏళ్ళు అయిందట అప్పటికే. అటువంటి మనిషి అన్నేతులే పచ్చ అబద్ధాలు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి పొత్తం అబద్ధాల మీదనే నడిపిస్తూ ఉంటాడు. ఈ గాదర్ కిషోర్ చెప్పలేదా ఈ పట్టబాటీలు లాగులుచ్చ పోసుకున్నాడు వీడని. కోమటిరెడ్డి వెంకటరెడ్డిని అన్నారు. ఏం బ్యాక్గ్రౌండ్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని ఇది? నువ్వు మంత్రివా? మంత్రి స్థానంలో ఉన్నావా? ఒక బీసీ ఓడు డీసీసీ ప్రెసిడెంట్ అయితే మండుతున్నా అది నీకు. ఎవరు ఉండాలి డీసీసీ ప్రెసిడెంట్? రాత్రిపూట ఇట్లా దులిపెట్టోళ్ళ ఇట్లా 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 దులిపి అన్న వచ్చిందని చెప్పి జర అటుబట్టే మంచానికి ఇటుబట్టే అని పరదలు పరిచేటోళ్ళ ఎవడు ఉండాలి? చీకటి కాగానే భయపడతావు ఎందుకు? ఆ ఇద్దరిని చూడంగానే నల్గొండలా ఇద్దరిని చూడంగానే ఎందుకు భయపడతావు నువ్వు? చీకటి కాగానే నువ్వు నీ కథ ఇక నీ లలిత కళలన్నీ బయటకు వస్తే అలా కెరికే అవన్నీ. ఈ బంజాయి బీసీల మీద నువ్వు కాంగ్రెస్ పార్టీ పట్టెదారును కాదు గుత్తెదారును కాదు, నువ్వు దాంట్లో కిరాయికి దొరికినోనివే. పున్నా కైలాస్ నేత తిట్టడం కరెక్టే అని ఇగో లైవ్ చూస్తున్న ప్రజలందరూ చెప్తా ఉన్నారు. నిన్ను తిట్టడం కరెక్టే అని. కోమటిరెడ్డి వెంకటరెడ్డిని పున్నా కైలాస్ నేత కొజ్జా అని తిట్టడం కరెక్టే అని చెప్తా ఉన్నారు జనం.